హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము టెట్ మ్యాథమెటిక్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సిరీస్లో 26th పేపర్ సాల్వ్ చేద్దాము. ఇది 18/1/2025లో నిర్వహించిన తెలంగాణ టెట్ ఎగ్జామ్ సంబంధించిన పేపర్ అమ్మ. దీంట్లో ఉన్నటువంటి 30 మ్యాథమెటిక్స్ బిట్స్ని మనం ఈ వీడియోలో అయితే సాల్వ్ చేద్దాము. సో నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అమ్మా. ప్రతి బిట్టు మనకి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాబట్టి ప్రతి ప్రాబ్లమ్ని చూడండి. అలాగే ప్రతి ఒక్క ప్రాబ్లంకి మనకి షార్ట్ కట్ మెథడ్స్ కూడా ఉంటాయి, కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ని మిస్ కాకుండా చూడండి. వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి అమ్మా. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. రీడ్ ద స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ఇండియన్ సిస్టమ్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్. హిందూ సంఖ్యామానము మరియు అంతర్జాతీయ సంఖ్యామానాలకు సంబంధించి కింది వాక్యాలను చదవండి అన్నాడు. సో మనకి ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఏ అండ్ బి అనే స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే 99838445 ఇది ఇండియన్ సిస్టంలో ఎలా చదువుతారు, ఇంటర్నేషనల్ సిస్టంలో ఎలా చదువుతారు అని అడుగుతున్నాడు అమ్మ. ఇండియన్ సిస్టంలో మనకి కామాస్ ఇలా పెట్టుకుంటాం. మొదటి 3 రైట్ నుంచి 3, తర్వాత 2 ప్లేసెస్కి కామాస్ పెట్టుకుంటూ వెళ్తాం. సో యూనిట్ 10, 1000, 10,000, ల్యాక్, 10 ల్యాక్, తర్వాత క్రోర్స్ వస్తుంది. సో 9,98,38,445 అని చదువుతాం. అది కదా ఇక్కడ ఇచ్చాడు, 9,98,38,405 అని చెప్పేసి. సో కాబట్టి ఇది కరెక్టే అమ్మ, స్టేట్మెంట్ ఏ కరెక్ట్. నెక్స్ట్ బి చూడండి. ఇంటర్నేషనల్ సిస్టంలో 3 నెంబర్ల మధ్య కమ పెడతారు, అప్పుడు 99 మిలియన్లు అవుతుంది. 99 మిలియన్లు అని చదవాలి. ఇక్కడ 838,000 అని చదువుతారు. 838,445 అని చెప్పి చూడండి ఇది. కాబట్టి బి కూడా మనకు కరెక్టే. సో కాబట్టి మనకు కరెక్ట్ ఆన్సర్స్ ఏంటంటే బోత్ ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి, రెండు కూడా సరైనవి. సో ఆప్షన్ 4 అమ్మ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్ చూడండి. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీమీటర్స్ అన్నాడు. సో 1 కిలోమీటర్ అంటే మనకి 1000 మీటర్లు. 1000 మీటర్లు. 1 మీటర్ అంటే 1000 మిల్లీమీటర్లు అమ్మ, 1000 మిల్లీమీటర్లు. సో కాబట్టి 10 3 సున్నాలు 3 సున్నాలు 10⁶ మిల్లీమీటర్స్ ఇక్కడ ఇచ్చాడు కదా, 10⁶. సో ఆప్షన్ 1 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్ చూడండి. చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు. ఒకటి చూద్దాం. 17, 71 ప్రధాన సంఖ్యలే కదా, కాబట్టి ఇది సరైనదే. తర్వాత దెర్ ఆర్ 3 ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 80 అండ్ 100. ఎస్ 3 ఉంటాయి. 97 ఉంటుంది, తర్వాత 89 ఉంటుంది, 83 ఉంటుంది. 3 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. సో కరెక్ట్. తర్వాత 18, 42 కో ప్రైమ్ నెంబర్స్ అంటున్నాడమ్మా. అవదమ్మా, ఎందుకంటే వీటి యొక్క హెచ్సిఎఫ్ 6 అవుతుంది. హెచ్సిఎఫ్ 1 అయితే కో ప్రైమ్ నెంబర్స్, కాబట్టి ఇదే మనకి రైట్ ఆన్సర్ అవ్వాలి. ఫోర్త్ ఆప్షన్ చూడండి. 2 అంకెల గరిష్ట ప్రధాన సంఖ్య 97. అవును, ఎందుకంటే 98, 99 మనకి కాంపోజిట్ నెంబర్స్, కాబట్టి 97 ఈజ్ ద కరెక్ట్. సో కాబట్టి 18, 42 మనకి కో ప్రైమ్ నెంబర్స్ కాదమ్మా. తర్వాత ఈ ప్రాబ్లం చూడండి. క్యూబ్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.000064. ఇది వెరీ సింపుల్. ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 అమ్మ, అంటే 64/10⁶ రాసుకోండి. సింపుల్. ఇంకా 6 సున్నాలు, 6 ప్లేసులు కాబట్టి 6 సున్నాలు. 10⁶ హోల్ పవర్ 1/2, హోల్ పవర్ 1/2, హోల్ పవర్ 1/3 అమ్మ. ఇది మనం రాసుకుంటాం. మనకు వాడు ఇచ్చిన ఈక్వేషన్ని ఈ రకంగా రాసుకుంటే మనం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఇప్పుడు 464 ఏం రాసుకోవచ్చు మనము, 2⁶ అని రాసుకోవచ్చా. 2⁶/10⁶ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/6, 2 3 6. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంఎన్ రాసుకోవచ్చు మనం. ఓకేనా. తర్వాత ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, 2/10 హోల్ టు ద పవర్ ఆఫ్ 6 హోల్ పవర్ 1/6. 6 6 క్యాన్సిల్ అయిపోతుంది. 2/10 అంటే 0.2. సో 0.2 ఇది ఎక్కడ ఉంది, ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ అండర్ విచ్ ఆపరేషన్. క్లోజర్ ప్రాపర్టీ, సంవృత ధర్మాన్ని పాటించింది ఏంటన్నాడు. ఎడిషన్ పాటిస్తుంది కదమ్మా. a+b ఈజ్ ఈక్వల్ టు మనకి b, a+b
బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్స్. అంటే ఏ ప్లస్ బి సమ్ చేసినా కూడా అది రేషనల్ నెంబరే అవుతుంది. అలాగే ఏ మైనస్ బి చేసినా కూడా అది రేషనల్ నెంబరే అవుతుందమ్మా. రేషనల్ నెంబర్స్కి ఈక్వల్ అవుతాయి. అంటే ఏ ప్లస్ బి, ఏబి రెండు రేషనల్ నెంబర్స్ అయినాయి అనుకో, ఏ ప్లస్ బి కూడా రేషనల్ నెంబరే అవుతుంది. అలాగే ఏ మైనస్ బి కూడా రేషనల్ నెంబరే అవుతుంది. అలాగే ఏబి కూడా రేషనల్ నెంబరే అవుతుంది. బట్ ఏ బై బి అనేది రేషనల్ నెంబర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాబట్టి డివిజన్ అనేది మనకి సరైన వాక్య కాదు. కాబట్టి ఆప్షన్ 4 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. 8 × 2 1/7, 16 1 3/4. జస్ట్ సింపుల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ మనం సింప్లిఫై చేయాలంతే. 8 × 2 1/7, 7 2 14, 14 + 1 ఎంత అవుతుందమ్మా? 15/7 ప్లస్ ఇక్కడ చూడండి 16 ప్లస్ ఇదేముంది 51 ప్లస్ 8/5 అవుతుంది. సో ఇక్కడ చూడండి 15 8 × 120, 120/7 ప్లస్ 16 8 × 128, 128/5 అవుతుంది. సో మనకి ఎల్సిఎం తీసుకోండి 35 అవుతుంది. 120 × 5, 120 × 5 ప్లస్ 128 × 7, 120 × 5 అంటే ఎంత అవుతుంది? 12 5 60 కదా, 60 అంటే 600 ప్లస్ చూడండి 7 8 56, 5 7 2 14, 14 + 5 9, 1 7 1 7 8, 896 డివైడెడ్ బై 35 మనకి ఎంత అవుతుంది? 1496/35 అవుతుంది. సో 1496లో 35ని మనం డివైడ్ చేద్దాం. 14 చూడండి 1496 వేసుకోండి, 35తో డివైడ్ చేయండి. 35 ఎన్నిసార్లు పోవచ్చు? 70 140 కదా, 4 సార్లు పోతుంది. అంటే 140 టైమ్స్ పోతుందమ్మా. 96 మిగులుతుంది. 35 మళ్ళీ 2 టైమ్స్ పోతుంది. ఎంత అవుతుంది? 70 టైమ్స్ పోతుంది. మనకి ఎంత మిగులుతుంది? 26 మిగిలింది. అంటే 42 26/35 అయింది. సో ఆప్షన్ 1లోనే మనకి 42 26/35 ఉంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఇది చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద పీరియడ్ అండ్ పీరియాడిసిటీ ఆఫ్ ఎ నెంబర్. పీరియడ్ అండ్ పీరియాడిసిటీ ఆఫ్ ఎ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చి p/p అడుగుతున్నాడు అమ్మా. p/p అడుగుతున్నాడు. సో పీరియడ్ ఎంత, పీరియాడిసిటీ ఎంత రాసుకుంటే p/p మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ పీరియడ్ వచ్చేసి అవధి వచ్చేసి 91, పీరియాడిసిటీ వచ్చేసి 2 అమ్మ. ఎందుకంటే 919191 రిపీట్ అవుతుంది, 2 నెంబర్లు రిపీట్ అవుతున్నాయి అది. సో ఇక్కడ ఏమవుతుంది? 91 p/q కనుక్కోమన్నాడు. p/q కనుక్కోమంటే 91 స్క్వేర్ అమ్మ. 91 స్క్వేర్ అంటే 91 × 91. సాధారణంగా చివరి అంకె 1 రావాలి. 1 ఉన్నవి 2 ఆప్షన్లు ఉన్నాయి. సో కాబట్టి మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసేస్తే ఏమవుతుంది మనకి? 8 2 81 అవుతుంది. 82 81. సో ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ అన్ ఎగ్జామ్ రాహుల్, అనుజ్, ఇషికా గాట్ 6:5:7. సో రాహుల్, అనుజ్, ఇషిక ముగ్గురికి ఎన్ని మార్కులు వచ్చినాయి? 6:5:7 వచ్చినాయి. అనుజ్ గాట్ 60 మార్క్స్. సో ఇతనికి 60 మార్కులు వచ్చినాయి. ఇతనికి 60 మార్కులు వస్తే ఇషికాకి ఎన్ని వచ్చినాయి అన్నాడు. ఇతనికి 60 మార్కులు వచ్చినాయంటే 5ని ఎంత చేస్తే 60 వస్తుంది? దేంతో మల్టిప్లై? 12తో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది. కాబట్టి 7ను కూడా 12తో మల్టిప్లై చేస్తే ఇషికా మార్కులు వస్తాయి. 12 7 84. కాబట్టి ఇషికా మార్క్స్ చూడండి ఇక్కడ 84, మనకు అదే రైట్ ఆన్సర్. సింపుల్. మన ఎన్ని మల్టిప్లైడ్ ఫ్యాక్టర్ కనుక్కుంటే మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇన్ 4 ఇయర్స్ 5,600 రూపీస్ అమౌంట్ టు 7,560. 4 సంవత్సరాలలో 4 ఇయర్స్ ఆఫ్ టైంలో 5,600 రూపాయలు 7,560 అయ్యిందమ్మా. అంటే ఇంట్రెస్ట్ ఎంత అయింది మనకి? I1 అనుకుందాం. ఎంత అయింది? 1,960 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ అదే 4 ఇయర్స్ టైంలో 8,000 రూపీస్ అంట ఎంత అయింది?
11,500 అయిందమ్మ. 11,500 అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అయిపోయింది? ఇదొక 2,000, 1,500, 3,500. I2 ఈజ్ ఈక్వల్ టు 3,500. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడంటే ఈ టైం ఎంత అంటే ఈ 8,000 అనేది 11,500 అయింది. సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఎన్ని ఇయర్స్ అనేది మనకి ఇవ్వలేదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అదే అంటున్నాడు. ఇక్కడ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కూడా మనకి అంతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే మనకి T1 ఇచ్చాడమ్మా టైం 4 years. వీ హ్యావ్ టు ఫైండ్ T2. వీ హ్యావ్ టు ఫైండ్ T2ని కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అదే ఉంటుంది. ఇక్కడ 6% అనుకుందాము, ఇక్కడ కూడా 6% అనుకుందాము. సో మనకు తెలిసి I ఈజ్ ఈక్వల్ టు PTR/100 అనే ఫార్ములా తెలుసు మనకి. సో అప్పుడు I1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? P1 T1 R1/100. I2 ఈజ్ ఈక్వల్ టు P2 T2 R2/100. ఇక్కడ R కామన్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది రెండిటికి మనకి కామన్గా ఉంటుంది. సో మనం ఏం కనుక్కోమన్నాడు? T2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ T2ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ని మనము డివైడ్ చేద్దాం. I2/I1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? P2 T2 R/100 డివైడెడ్ బై P1 T1 R/100. 100 క్యాన్సిల్, R క్యాన్సిల్. ఏం మిగులుతుంది మనకి? P2 T2/P1 T1 మిగులుతుంది అన్నమాట. మనం T2 క్యాలిక్యులేట్ చేయాలి. సో ఒకసారి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ చూడండి, I2 అంటే ఎంత కనుక్కున్నాం మనము? 3,500/1960 I2/I1. P2 అంటే ఎంత ఇచ్చాడమ్మా? 8,000 ఇచ్చాడు మనకి. ఎంత ఇచ్చాడు? P2 సెకండ్ అమౌంట్ 82. మనం T2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇదేమో 5,600. T1 ఏమో 4 years ఇచ్చాడు. ఇక్కడ ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయండి. అలాగే ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది. ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 8 ఇందులో 7 times పోతుంది. ఇక్కడ 28 మిగిలింది. 28 మిగిలిందమ్మ. సో కాబట్టి T2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది నాకు? 35 ఇంటూ 28/196 అవుతుంది. T2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 35 ఉంది. మనకు జీరోస్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2 zeros ఉన్నాయి, 2 zeros ఉన్నాయి, క్యాన్సిల్ అయిపోతుంది. 8 ఇందులో 7 times పోతుంది. 7 into 4 28. సో 35 into 28 మిగిలింది. సో ఈ 28 196లో నాకు 7 times పోతుంది. 7 ఇందులో 5 times పోతుంది అన్నమాట. కాబట్టి T2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది నాకు? 5 years అయింది. సో కాబట్టి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 3^-2 ఈజ్ ఈక్వల్ టు 1/3m. 3^-2 3^-m అవుతుంది. అంటే m ఈజ్ ఈక్వల్ టు 2ఏనా? m వాల్యూ వచ్చింది. ఇక్కడ చూడండి, 2^3 8 ఈజ్ ఈక్వల్ టు 2^6n. 3 ఎందులు 24 అమ్మ. 2^24 ఈజ్ ఈక్వల్ టు 2^6n. 6n ఈజ్ ఈక్వల్ టు 24. n ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుందమ్మ. n ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. సో మనల్ని ఏమడుగుతున్నాడు? m^n మైనస్ n^m ఎంత అని అడుగుతున్నాడు. అంటే 2^4 మైనస్ 4^2. 2^4 అంటే 16, 4² అంటే 16. 16 మైనస్ 16 ఎంత? 0. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. వన్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్ 95 degrees. ఎక్స్టీరియర్ యాంగిల్ 95 degrees అమ్మ. ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతాయి? దానికి సమ్మే కదా. అంటే 95 degrees ఈజ్ ఈక్వల్ టు I1 + I2 అవుతాయి.
రేషియో ఇచ్చాడు 7x ప్లస్ 12x అవుతుంది. 7x ప్లస్ 12x ఈజ్ ఈక్వల్ టు 95. అంటే 19x ఈజ్ ఈక్వల్ టు 95. 1995లో 5 టైమ్స్ పోద్ది. అంటే x ఈజ్ ఈక్వల్ టు నాకు 5 డిగ్రీస్ వచ్చిందమ్మా. సో ఇక్కడ 7 5s ఆర్ అంటే 35 డిగ్రీస్ ఒక యాంగిల్ అయింది. ఇంకొక యాంగిల్ ఏమో 12 5s ఆర్ 60 డిగ్రీస్ అయింది. 95 అయింది కాబట్టి ఇంకొక యాంగిల్ ఏమవుతుంది 85 డిగ్రీస్. 35 60 85 అవుతుంది నాకు. 3 కోణాలు ఏమిటని అడుగుతున్నాడు. 35 60 85 ఇక్కడ ఉంది చూడండి. 35 60 85 ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి. ఇఫ్ అరుణ అండ్ పద్మ టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. 20 రోజుల్లో అరుణ పద్మ కలిసి పనిచేస్తారు. అంటే ఏ ప్లస్ పి కలిసి 20 రోజుల్లో చేస్తారమ్మా. పద్మ ఒక్కతే ఎన్ని రోజుల్లో చేస్తుందంటే 40 రోజుల్లో చేస్తుంది. అయితే అరుణ ఒక్కటే ఎన్ని రోజుల్లో చేస్తుంది అంటున్నాడు. ఇది వెరీ సింపుల్ ప్రాబ్లం అమ్మా. టోటల్ వర్క్ అరుణ కెన్ డూ ఎంత అంటే ఇక్కడ మనము వీటిని ఏమనుకోవాలంటే ఇది ఎక్స్ ఇది వై అనుకుందాం. అప్పుడు ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ మైనస్ వై ఏది పెద్దదైతే అది దాంట్లో తీసేయాలి. ఎక్స్ ఇంటూ వై అంటే ఎంత 40 ఇంటూ 20 బై 40 మైనస్ 20 ఎంత అవుతుంది 20. 20 20 క్యాన్సిల్ అయిపోతే ఇంకెంత అవుతుందమ్మా 40. కాబట్టి అరుణ ఒకటి ఎన్ని రోజుల్లో పనిచేయగలదంటే 40 రోజుల్లో పనిచేయగలదు. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ మైనస్ వై ఇలా ఇచ్చినప్పుడు, ఒకవేళ ఇద్దరు పర్సన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాము, టోటల్ వర్క్ ఎన్ని రోజు ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరంటే ప్లస్ అవుతుంది. ఒక్కళ్ళు ఎన్ని రోజుల్లో చేయగలరు అన్నప్పుడు మైనస్ సైన్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ మైనస్ వై, ఇక్కడ ఎక్స్ మైనస్ వై అంటే ఏది పెద్ద అయితే అందులోంచి చిన్న విలువ తీసేయాలి. సో కాబట్టి మనకి ఎన్ని రోజుల్లో పనిచేస్తుందమ్మా 40 డేస్లో పనిచేస్తుంది. సో ఇక్కడ మనకి 60 డేస్ ఇచ్చాడు. ఆమె ఒకటి ఎన్ని రోజులు పనిచేస్తుంది అంటే 60 రోజులు పనిచేస్తుంది. ఇద్దరు కలిసి 20 రోజుల్లో పూర్తి చేస్తారు. కాబట్టి 60 ఇంటూ 20 బై 60 మైనస్ 40 అంటే 20 వస్తుంది. 60 మైనస్ 20 చేస్తే 40 వస్తుంది. 20 ఇందులో 2 టైమ్స్ పోతుంది. 2 ఇంటూ 30 అంటే ఎన్ని రోజులు వస్తుందమ్మా 30 డేస్లో మనకి కంప్లీట్ చేస్తుంది. ఫార్ములా ఇదే. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఒక 20 రోజుల్లో పూర్తి చేస్తే ఇద్దరు కలిసి 20 రోజుల్లో పూర్తి చేస్తే ఒక్కళ్ళు ఎంతసేపు పూర్తి చేస్తారు 60 రోజుల్లో పూర్తి చేస్తారు. అదే టైంలో ఈ అరుణ అనే ఆమె ఒక్క రోజులో ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలదని అడుగుతున్నాడమ్మ. సో కాబట్టి ఇక్కడ 20 60 ఇచ్చారు కాబట్టి 60 ఇంటూ 20 బై 40 వేసుకుంటాము. సో మనకి ఎన్ని రోజులు వస్తుందంటే 30 డేస్ వస్తుంది. సో ఆప్షన్ 4 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు మెజర్ సెంట్రల్ టెండెన్సీ. సెంట్రల్ టెండెన్సీ గురించి సరికాని వాక్యాన్ని గుర్తించమన్నాడు. ద అర్థమెటిక్ మీన్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ది డేటా. సో ఇది కరెక్టే కదమ్మా. అర్థమెటిక్ మీన్ ఎప్పుడు కూడా హైయెస్ట్ వాల్యూ లోయెస్ట్ వాల్యూ మధ్య ఉంటుంది. దత్తాంశంలోని రాసుల సంఖ్యపై మధ్యగతం ఆధారపడదంటున్నాడు. సో మీడియన్ డిపెండ్ అవుతుంది కదా, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మీద డిపెండ్ అవుతుంది అనేది ఇచ్చాడు. కానీ డిపెండ్ అవుతుంది కదమ్మా. ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అనే దాన్ని బట్టే కదా మనం మీడియన్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఆడ్ నెంబర్ వస్తే సెంటర్లో ఉన్న దాన్ని తీసుకుంటాము, ఈవెన్ నెంబర్ వస్తే సెంటర్లో ఉన్న 2 నెంబర్స్కి మీన్ తీసుకుంటాం. కాబట్టి మనకి ఇదే కరెక్ట్ ఆన్సర్. మిగతా ఆప్షన్స్ కూడా ఒకసారి చదువుదాం. దత్తాంశంలోని రాశుల సంఖ్యపై కానీ ప్రతి రాశి విలువపై కానీ ఆధారపడదండి. సో అది తప్పు కదమ్మా. ఆధారపడుతుంది. సో ఆధారపడదు. ఇక్కడ మోడ్ అనేది డిపెండ్స్ నైదర్ ఆన్ అబ్జర్వర్ నార్ వాల్యూస్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్. మోడ్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఏదైతే హయ్యెస్ట్ రిపిటేషన్ ఉందో అదే మోడ్ కింద తీసుకుంటాం. కాబట్టి ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయనే దాని మీద మనకి సంబంధం లేదు, ఎన్ని ఉన్నాయనేది మనకి అవసరం. అలాగే ఇక్కడ కూడా ఇచ్చాడు చూడండి. ఇఫ్ ఈచ్ అబ్జర్వేషన్ ఇన్ డేటా సెట్ ఈజ్ రిపీటెడ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ దెన్ డేటా ఈ సెట్ హ్యాస్ నో మోడ్. ఆ దత్తాంశానికి బహుళకం ఉండదు. ఎప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయనుకోమ్మా, అందులో రెండు అబ్జర్వేషన్స్ రిపీట్ అవుతూ వచ్చినాయి అంటే అన్ని రిపీటేషన్స్ సమానంగా ఉన్నాయి. అన్నప్పుడు ఆ డేటాకి మోడ్ అనేది ఉండదు అనమాట. సో కాబట్టి ఇది కూడా కరెక్టే. సో సరికాని వాక్యం ఏంటంటే మీడియన్ అనేది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మీద డిపెండ్ అవుదని ఇచ్చాడు కదా, అది తప్పు. మీడియన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మీద డిపెండ్ అవుతుంది. తర్వాత చూడండి ఈ క్వశ్చన్ చూడండి. అర్పిత స్కోర్డ్ 88 మార్క్స్ ఇన్ 3 సబ్జెక్ట్స్. 88 మార్కులు 3 సబ్జెక్ట్స్లో సంపాదించింది. అలాగే 76 మార్క్స్ ఇన్ 1 సబ్జెక్ట్. ఒక సబ్జెక్ట్లో 76 మార్కులు సంపాదించింది.
నెక్స్ట్ అండ్ 82 మార్క్స్ ఇన్ 2 సబ్జెక్ట్స్. 82 మార్కులేమో 2 సబ్జెక్టులో సంపాదించిందమ్మా. సో యావరేజ్ మార్క్స్ స్కోర్డ్ బై అర్పిత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒకసారి మల్టిప్లై చేసేయండి అంతే సింపుల్గా. ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి ఇక్కడ? 6 సబ్జెక్టులు ఉన్నాయి. సో మనం యావరేజ్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం? 88 ఇంటూ 3 ప్లస్ 76 ఇంటూ 1 ప్లస్ 82 ఇంటూ 2 అమ్మ. 82 ఇంటూ 2 బై 6 వేస్తాం. 88 ఇంటూ 3 అంటే ఎంత అవుతుంది? మనకు ఒక 240 ఒక 24 264 వస్తుందండి. 82 అంటే 160 ప్లస్ 4 164 డివైడెడ్ బై 6 కలపండి. కలిపితే ఎంత అవుతుంది మనకి? ఇది 200 300 370 378. సో 504 వస్తుంది. 504 బై 6 వస్తుంది. 504 బై 6. సో టోటల్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 504 బై 6 వస్తుంది. 504 బై 6 అంటే 6 8 జార్ 48 కదమ్మా. 2 మిగులుతుంది. 24 అంటే 6 4 జార్ 24. సో కాబట్టి యావరేజ్ ఎంత అంటే 84 మార్క్స్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇచ్చాడు, మార్క్స్ ఇచ్చాడు, జస్ట్ మల్టిప్లై చేసి టోటల్ సబ్జెక్ట్ 6 కాబట్టి మనం యావరేజ్ చేస్తాం. ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, ఏంటంటే మూడు యాడ్ చేసి బై 3 కూడా చేస్తూ ఉంటారు. అలా కాదు, టోటల్ సబ్జెక్ట్స్ 6 కాబట్టి మనం మల్టిప్లై చేయాలి. ఇక్కడ చూడండి అమ్మా, కింది వాటిలో సౌష్ఠవ రేఖలకు సంబంధించిన సరికాని వాక్య గుర్తించండి అంటే, సరైన వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. కరెక్ట్ స్టేట్మెంట్ గుర్తించాలి. ఒక సమాంతర చతుర్భుజము 2 సౌష్ఠవ రేఖలను కలిగి ఉంటుంది అన్నాడమ్మా. సమాంతర చతుర్భుజము 2 సౌష్ఠవ రేఖలను కలిగి ఉంటుంది అన్నాడు. యాక్చువల్గా సమాంతర చతుర్భుజానికి సౌష్ఠవ రేఖలు 0 ఉండవు. రెక్టాంగిల్ హ్యాజ్ 4 లైన్స్ ఆఫ్ సిమెట్రీ. 2 ఉంటాయమ్మా, 4 ఇచ్చాడు కాబట్టి తప్పు. నెక్స్ట్, ఐసోసెలస్ ట్రయాంగిల్ హ్యాజ్ 1 లైన్ ఆఫ్ సిమెట్రీ. అవును, ఇది కరెక్టే. సమద్విబాహు త్రిభుజానికి ఒకే సౌష్ఠవ రేఖ ఉంటుంది. రాంబస్కి 4 కాదమ్మా, రాంబస్కి కూడా 2 ఉంటాయి. సో కాబట్టి 4 అని ఇచ్చాడు కాబట్టి తప్పు. కాబట్టి ఇది ఒక్కటే కరెక్ట్ అమ్మా. ఐసోసెలస్ ట్రయాంగిల్కి 1 లైన్ ఆఫ్ సిమెట్రీనే ఉంటుంది కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ఈ ప్రాబ్లం చూడండి. ఏ డిష్ వాషర్ ఈజ్ సోల్డ్ ఫర్ 45,000 రూపీస్ అట్ ఎ లాస్ ఆఫ్ 20%. సో 20% నష్టానికి అమ్మేశారమ్మా. 20% నష్టం వచ్చింది అంటే ఎంత కమ్మినట్టు? 80%కి అమ్మారు. 45,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 80%. కానీ వాడికి ఎంత కావాలంట? 115% లాభం కావాలి. 15% లాభం కావాలి అంటే 115 రావాలి. ఎంత అని అడుగుతున్నాడు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వస్తుందమ్మా. సో మనకు కావాల్సిన వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 45,000 ఇంటూ 115/80 వేయండి. 115/80 వేయండి అన్న. సో ఇప్పుడు ఇక్కడ మనము ఈ 450లో పోతుందో లేదో చూడండి. 8 ఇందులో ఎన్నిసార్లు పోతుందో ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 4500 అంటే ఇది ఎన్నిసార్లు పోతుందమ్మా? 562.5 సార్లు పోతుంది. మీరు 450ని 458 చూడండి. 8 5 జార్ 40 5 0 8 6 జార్ 48 2 0 2 16 4.5. సో కాబట్టి 4500 ఉంటుంది కదమ్మా. 4562.5 వస్తుంది. దీన్ని 105తో మల్టిప్లై చేయండి. లేదంటే ఏం చేయాలంటే 100 + 15 అని రాసుకుని కూడా మనము ఈజీగా సాల్వ్ చేయొచ్చు. లేదా ఇలా కూడా చేయొచ్చు. ఈ 562.5 ఉంది కదా, 115 ఇలా రాయండి. 100 + 10 + 5 అని రాయండి అమ్మా. మల్టిప్లై చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. 5625 ప్లస్ 5625 ప్లస్ ఇక్కడ ఎంత అవుతుందమ్మా? 562.5 ఇంటూ 5 చేయండి. ఎంత అవుతుంది? 2812.5 అవుతుంది. 2812.5 అవుతుంది. వీటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత అవుతుందంటే 64,687.5 అవుతుంది. చూడండి ఇక్కడ ఉంది ఆప్షన్ 2 64,687.5. సో మనకి లాంగ్ క్యాలిక్యులేషన్స్ ఇలా వచ్చినప్పుడు అది 100కి దగ్గరగా ఉన్నప్పుడు 100 + 10 + 5 అని వేసుకుంటే మనం సింపుల్గా ఈజీగా మల్టిప్లికేషన్ చేసి క్యాలిక్యులేషన్ చేయొచ్చు. అంటే 115ని 562.5 తోటి మనం మల్టిప్లై చేయడం కంటే ఈ రకంగా చేయడం మనకి ఈజీ కదా.
సో అలా వస్తుందన్నమాట. అందుకని ఈజీగా మనం ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. ఇక్కడే మనకు ఆన్సర్ కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే 64 ఇక్కడ చూడండి 56,250, ఇక్కడ 5,625. ఇక్కడికే మనకు ఆన్సర్ దాదాపుగా తెలిసిపోతుంది ఎంత వస్తుంది అనేది. అందుకే 2 ఆప్షన్స్ దగ్గరగా ఇచ్చాడు. సో మనం 5తో మల్టిప్లై చేస్తున్నామంటే అది హైయెస్ట్ వాల్యూ ఏది ఉంటుందో మనం అది తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాటర్ ఈస్ ఫిల్డ్ ఇంటూ ఏ క్యూబాయిడల్ రిజర్వాయర్ అట్ ద రేట్ ఆఫ్ 50 లీటర్స్ పర్ మినిట్. 50 లీటర్స్ పర్ మినిట్, 50 లీటర్లు ఒక నిమిషానికి. ఇఫ్ ద వాల్యూమ్ ఈస్ 378 మీటర్ క్యూబ్. సో దీన్ని ఇప్పుడు లీటర్లోకి మార్చుకోవాలమ్మా, అంతే. సింపుల్ ప్రాబ్లం ఇది. మీటర్ క్యూబ్ లీటర్లోకి మార్చుకుంటే 378 ఇంటూ 1000 లీటర్లు అవుతుంది. మనల్ని ఏమడుగుతున్నాడు, నిమిషానికి 50 లీటర్లు నింపుతుంది. వాడు ఏమడిగాడు, హవర్స్ అడిగాడు, గంటలు అడిగాడు. సో కాబట్టి ఏమవుతుంది, 50 ఇంటూ 60 చేయండి. నిమిషానికి 50 లీటర్లు కదా, 50 ఇంటూ 60 చేయండి. 50 ఇంటూ 60 చేస్తే గంటకు వస్తుంది మనకి. లేదా ఇక్కడ నిమిషానికి బై 50 వేసుకుని ఇంటూ 60 చేయండి. బై 60 చేసి ఇంటూ 60 వేసుకుంటే ఏమవుతుంది, గంటకు అవుతుంది. నిమిషానికి 50 లీటర్లు కదా, గంటకి ఏమవుతుంది, 50 ఇంటూ 60 అవుతుంది. ఈ 0 0 ఈ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, 30 వస్తుంది. 378/0/30. మళ్ళీ ఈ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా 378/3 మిగులుతుంది. 3 100 సార్లు పోతుంది, 7 2 సార్లు పోతే 18 అంటే 6, మొత్తం 126 గంటలు పడుతుంది. 126 గంటలు పడుతుంది ఆ ట్యాంక్ నింపడానికి. 126 ఎక్కడ ఉందో చూడండి. సో ఆప్షన్ 3 ఉంది. సో మనకు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండమ్మా, రీడ్ ద ఫాలోయింగ్ సిచ్యుయేషన్స్ వేర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సిమిలారిటీ ఈజ్ యూజ్డ్. ప్రిన్సిపల్ ఆఫ్ సిమిలారిటీని ఎక్కడ ఉపయోగిస్తారని అడుగుతున్నాడు మనల్ని. ఇంజనీర్స్ డ్రా ఎలివేషన్ ప్లాన్ సిమిలర్ టు ద బిల్డింగ్ టు బి కన్స్ట్రక్టెడ్. ఇంజనీర్లు తాము నిర్మించబోయే భవనాలకు స్వరూపంగా ఉండే నమూనా పటాలు గీస్తారంటున్నాడు. అంతే కదా, పటాలు గీయకుండా భవనాలు నిర్మించరు కదా. దూరంగా ఉన్న వస్తువుల ఎత్తులను అంచనా వేయడానికి, టు ఎస్టిమేట్ ద హైట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ లొకేటెడ్ ఫార్ అవే. ఇది కూడా. సో ఇవి రెండు కూడా మనకి సరైన వాక్యాలే అవుతాయి. ఈ 2 స్టేట్మెంట్స్ కూడా మనకి రెండు సరైనవే అవుతాయి. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ 1 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూడండి, ద డినామినేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఈజ్ 2 more than ది న్యూమరేటర్. అంటే ఏమైనట్టు, మనము x/x+2 రాసుకోవాలి. ఫస్ట్ వాడు ఇచ్చింది అదే కదమ్మా, భిన్నంలో హారం లవం కంటే 2 ఎక్కువ అన్నాడు. నెక్స్ట్ ఏం చేశాడు, ఇఫ్ ద న్యూమరేటర్ అండ్ ద డినామినేటర్ ఆర్ బోత్ ఇంక్రీజ్డ్ బై 11. ఇప్పుడు ఏం చేశాడంట, రెండింటిని 11తో ఇంక్రీజ్ చేశాడంట. అంటే x+11 అవుతుంది. ఆల్రెడీ 2 ఉంది కాబట్టి x+11+2 x+13 అవుతుంది. అది దేనికి సమానం అంట, 9/10 అయిందంట. 9/10 అయితే ఒరిజినల్ ఫ్రాక్షన్ అంటే x/x+2 ఎంత అంటున్నాడమ్మా. మనం x కనుక్కోవాలి. సో ఈ ఈక్వేషన్ నుంచి ఈజీగా x కనుక్కోవచ్చు. ఈజీగా x కనుక్కోవచ్చు కదా, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 10x + 110 ఈజ్ ఈక్వల్ టు 9x + 13 × 9. సో ఇక్కడ 9x ఇటు వస్తే x ఈజ్ ఈక్వల్ టు 13 × 9 అంటే ఎంత అవుతుందమ్మా, 9 3 = 27, 2 9 1 = 9 11, 117 మైనస్ 110 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, నాకు 7 వచ్చింది. 117లోంచి 110 చేస్తే 7. సో x ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చిందమ్మా. x ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చిందంటే 7/9 అవుతుంది కదా, 7/7+2. కాబట్టి ఫ్రాక్షన్ ఎంత అవుతుంది, నాకు 7/9 అవుతుంది. 7/9 ఉందేమో చూడండి. ఎస్, ఆప్షన్ 3 ఉంది కదా. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇన్ ఎ క్లాక్ ద లెంగ్త్ ఆఫ్ అవర్ హ్యాండ్ ఈజ్ 14 సెంటీమీటర్స్. లెంగ్త్ ఆఫ్ అవర్ హ్యాండ్ అంటే గంటల ముళ్ళు. గంటల ముళ్ళు ఎంత ఉందమ్మా, 14 సెంటీమీటర్లు ఉంది. సర్క్యులర్గా ఉందనుకుందాము, అంటే రేడియస్ 14 సెంటీమీటర్స్ ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడు, 6 గంటలు అంటున్నాడు. 6 గంటలు అంటే ఎంత తిరుగుతుంది, హాఫ్ సర్కిలేనా అంటే సెమీ సర్కిల్.
6 గంటలు అంటే అంతే కదమ్మా. ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 12 నుంచి 6 దాకా తిరిగిందనుకో, హాఫ్ సర్కిల్ అంటే సెమీ సర్కిల్ అర్ధవృత్తం అవుతుంది. సో అర్ధవృత్తం యొక్క వైశాల్యం కనుక్కోవాలి, ప్రదేశం కనుక్కోమన్నాడు కదా. ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ కనుక్కోవాలి ఇక్కడ మనం సింపుల్గా. ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్, సర్కిల్ రేడియస్ πr², ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ πr²/2. π అంటే 22/7 ఇంటూ 2, r అంటే 14 ఇంటూ 14. సో 7 రెళ్ళు 14, 14 క్యాన్సిల్ అయిపోతుంది. 22 ఇంటూ 14 మిగులుతుంది. 14 రెళ్ళు 28, 14 to the 28, 30, 308 అవుతుందమ్మా. 308 సెంటీమీటర్² అవుతుంది, సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి. సో మనకి ఏరియా 308 ఎక్కడుందో చూడండి ఒకసారి. ఆప్షన్ 1 లేదు, 2 లేదు, 3 లేదు, 4. సో ఆప్షన్ 4 308 సెంటీమీటర్². సో 4 ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి అమ్మా, రెగ్యులర్ పెయిర్ ఆఫ్ రెగ్యులర్ పాలీహెడ్రన్ 3D ఆబ్జెక్ట్. ఈ రెండు అంటే ఈ రెండింటిని కలిపితే ఒక 3D ఆబ్జెక్ట్ ఏర్పడాలి మనకి. అలాంటి 3D ఆబ్జెక్ట్ ఏది అని అడుగుతున్నాడు అమ్మ. క్యూబ్, ట్రయాంగులర్ పిరమిడ్. అంటే క్యూబ్ మీద ట్రయాంగులర్ పిరమిడ్ పెట్టచ్చు కదా. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అనమ్మ. క్యూబ్ మీద క్యూబాయిడ్ పెడితే మనకి ఏమైనా 3 డైమెన్షనల్ ఫిగర్ ఫామ్ అవుతుందో అవ్వదు. అలాగే స్క్వేర్ పిరమిడ్, ట్రయాంగిల్ పిరమిడ్ ఒకదాని మీద ఒకటి పెట్టి మనం ఫామ్ చేయలేము. క్యూబాయిడ్ స్క్వేర్ పిరమిడ్ కూడా కాదమ్మా. క్యూబాయిడ్ అంటే సైడ్స్ వేరే ఉంటాయి, స్క్వేర్ పిరమిడ్ అంటే 4 సమానంగా ఉంటాయి కాబట్టి కుదరదు. ఓన్లీ క్యూబ్ అండ్ ట్రయాంగులర్ పిరమిడ్ ఇవి రెండు మనకి సూట్ అవుతాయి. ఎందుకంటే ట్రయాంగులర్ పిరమిడ్ యొక్క బేస్ మనకి స్క్వేర్గా ఉంటుంది. సో ఇది క్యూబ్ అనుకోండి అమ్మా, విజువల్గా మీకు రిప్రజెంటేషన్ కోసం. సో ఇది ఇది ఈ ట్రయాంగిల్ పిరమిడ్ బేస్ ఇది అనుకుంటే, సో ట్రయాంగిల్ పిరమిడ్కి మనకి ఈ 4 ఇలా వస్తాయి కదా. సో క్యూబ్ మీద ట్రయాంగిల్ పిరమిడ్ పెడితే ఒక 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ మనకు రెగ్యులర్ షేప్ ఒకటి ఫార్మ్ అవుతుంది, పాలీహెడ్రన్. సో అందుకని క్యూబ్, ట్రయాంగులర్ పిరమిడ్ ఒక రెగ్యులర్ పాలీహెడ్రన్ని ఫామ్ చేస్తాయి. అదే క్యూబాయిడ్ అనుకో, సైజెస్ వేరు, ఎడ్జెస్ వేరు. వీటి అలా ఫామ్ చేయాలంటే ఎడ్జెస్ ఈక్వల్గా ఉండాలన్నమాట. సో కాబట్టి 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చతుర్భుజాల నిర్మాణానికి సంబంధించి కింది వాక్యాలు చదవండి అన్నాడు. సో వీటిలో ఏది కరెక్ట్ అని కూడా మనల్ని అడుగుతాడు. ఎన్ని కరెక్ట్ అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఏ యూనిక్ parallelogram can be constructed when 2 measurements of 2 adjacent sides and an included angular given. ఒక 2 ఆసన్న భుజాలు ఒక కోణం ఇస్తే మనం చతుర్భుజాన్ని నిర్మించవచ్చు, సమాంతర చతుర్భుజాన్ని. యూనిక్ రెక్టాంగిల్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ వన్ సైడ్ ఆఫ్ డయాగ్నల్ గివెన్. ఒక సైడ్ అంటే ఒక భుజము ఒక కర్ణము ఇస్తే డయాగ్నల్ రెక్టాంగిల్ నిర్మించవచ్చు కదమ్మా, నిర్మించవచ్చు. కాబట్టి ఏ కరెక్ట్, బి కరెక్ట్. సి కూడా చూద్దాం. ఏ యూనిక్ రాంబస్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ వన్ మెజర్మెంట్ ఆఫ్ 2 డయాగ్నల్స్. రాంబస్ అంటే సమచతుర్భుజము, 2 కర్ణాలు ఇచ్చినప్పుడు కూడా రాంబస్ నిర్మించవచ్చు. కాబట్టి మనకి ఏబిసిలు 3 కరెక్టే. అంటే ప్యారలగ్రామ్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు వాళ్ళు చెప్పినట్టు, దీర్ఘచతురస్రము కన్స్ట్రక్ట్ చేయొచ్చు, అలాగే సమచతుర్భుజము కూడా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఇది వెరీ సింపుల్ ఆల్జీబ్రాకి సంబంధించిన సింప్లిఫికేషన్ ప్రాబ్లము. 45 AB ఇంటూ A² మైనస్ 8A ప్లస్ 12 డివైడెడ్ బై 3B ఇంటూ A మైనస్ 6. బీబీ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఒకసారి చూడమ్మా, 12 ఉంది. 12 ఉందంటే 6 ఇంటూ 2 12 రాసుకోవచ్చు కదా. అలాగే -6 -2 -8 అవుతుంది. సరిపోయింది కదా. ఈ రూల్ ప్రకారం ఇక్కడ రాసుకుంటే ఇదేమవుతుందమ్మా, 45A ఇంటూ A² అంటే A² మైనస్ 6A మైనస్ 2A ప్లస్ 12 అవుతుంది బై 3 ఇంటూ A మైనస్ 6 అవుతుంది. సో ఇక్కడ కూడా A మైనస్ 6 కామన్ తీయచ్చు. 45A ఇంటూ A మైనస్ 6 ఇంటూ A మైనస్ 2 బై 3 ఇంటూ A మైనస్ 6 అమ్మ. A మైనస్ 6 క్యాన్సిల్ అవుతుంది, 3 ఇందులో 15 సార్లు పోతుంది. సో ఈజ్ ఈక్వల్ టు 15A ఇంటూ A మైనస్ 2. 15A ఇంటూ A మైనస్ 2 ఆప్షన్ 4. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. Next, in a trapezium ABCD, AB is parallel to CD
అండ్ ఏరియా ఆఫ్ ట్రిపిజియం ఇస్ 540 సెంటీమీటర్ స్క్వేర్. ఏరియా ఇచ్చేసాడమ్మా, ఏరియా 540 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ట్రిపిజియంకి ఫార్ములా ఏంటి మనకి? ఏరియా ఆఫ్ ట్రిపిజియంకి ఫార్ములా ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్. సో ఏ కానీ బి కానీ హెచ్ కానీ అనుకోమంటాడు ప్రాబ్లంలో. ద డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్ ఏబి అండ్ సిడి 6 సెంటీమీటర్స్. అంటే మనకి రెండింటి మధ్య డిస్టెన్స్ ఇచ్చాడు, అంటే హెచ్ ఇచ్చేస్తాడమ్మా. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఏబి అండ్ సిడి ఆర్ ఇన్ ద రేషియో 1:2. ఇవేమో 1:2 రేషియోలో ఉన్నాయంట ఏ ప్లస్ బి అనేది. సో ఇప్పుడు ఏమంటున్నాడు? దెన్ ద లెంగ్త్ ఆఫ్ ద సైడ్ సిడి భుజం పొడవు ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో వెరీ సింపుల్ అమ్మ, 540 కదా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 540 హాఫ్ ఏ ప్లస్ బి. హైట్ 6 ఇచ్చాడు, ఇక్కడ 3 టైమ్స్ పోతుందమ్మా. 3 ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 18 3 54 కదా, 180. అంటే నాకు ఎంత వచ్చింది? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 180 వచ్చింది. కానీ ఏబి అనేది ఒక రేషియో, ఇది ఒక రేషియో కదా, అంటే ఎక్స్ ప్లస్ 2x అనుకుందాం. అంటే 3x ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందమ్మా? 180 అయింది. సో ఇది ఎక్స్, ఇది 2x అనుకుందాం. 2x అంటే సిడి అనమాట, ఎక్స్ అంటే ఏబి అనమాట. సో ఎక్స్ ప్లస్ 2x, 3x ఈజ్ ఈక్వల్ టు 180 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందమ్మా? 60 వచ్చింది. ఎక్స్ 60 వచ్చింది అంటే ఏబి 60 సెంటీమీటర్స్, సిడి 120 సెంటీమీటర్స్ అయింది. మనల్ని అడిగింది సిడీనే కదా. సిడి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 120 సెంటీమీటర్స్. 120 సెంటీమీటర్స్ ఎక్కడ ఉందో చూడండి. ఎస్, ఆప్షన్ 2 ఉంది. సో 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీంట్లో ఏం లాజిక్ ఏం లేదమ్మా. ట్రెపీజియం ఫార్ములా ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్, ఇది గుర్తుంటే ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేసేయచ్చు. మిగతా అంతా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. సో కంటెంట్ బిట్స్ అయిపోయినాయి ఈ వీడియోలో. ఇప్పుడు ఇచ్చి మెథడాలజీ బిట్స్ చూడండి అమ్మా. ఇక్కడ గణిత ఉపాధ్యాయుడు నిజ జీవిత ఉదాహరణలను బోధనా వనరులుగా ఎందుకు ఉపయోగిస్తాడని అడుగుతున్నాడు. చూడండి, సమస్యల పరిష్కారంలో విద్యార్థుల నిమగ్నతను తగ్గించడం కోసం కాదు కదా, వాళ్ళ ఎంగేజ్మెంట్ తగ్గించడానిక కాదు. గణితంలోని సైద్ధాంతిక అంశాలపై దృష్టి పెట్టడం కోసమే కాదు. నెక్స్ట్ గణిత ఆమూర్త భావనలు, అబ్స్ట్రాక్ట్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ని సింప్లిఫై చేయడానికి. సో మ్యాథమెటికల్ కాన్సెప్ట్ని సింప్లిఫై చేయడానికి అతను డైలీ లైఫ్ యూసేజ్ ఉపయోగిస్తాడు. కాబట్టి 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫార్మేటివ్ అసెస్మెంట్ టూల్కి ఎగ్జాంపుల్, నిర్మాణాత్మక మదింపుకి ఫైనల్ ఎగ్జామ్ కాదు కదమ్మా. అలాగే లోప నిర్ధారణ పరీక్ష కాదు. తరగతి గణిత క్విజ్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 3. సో ఇది ఫార్మేటివ్ అసెస్మెంట్కి ఎగ్జాంపుల్. డ్యూరింగ్ లెర్నింగ్, ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే మనము అభ్యాసనలో భాగంగా ఈ టెస్టులు కండక్ట్ చేస్తాం కాబట్టి, క్విజ్ అనేది మనకి అభ్యాసంలో భాగంగానే కండక్ట్ చేస్తాం కాబట్టి అది ఫార్మేటివ్ అసెస్మెంట్ కిందకే వస్తుంది. మ్యాథమెటిక్స్ ఈస్ కన్సిడర్డ్ అట్ డిడక్టివ్ రీజనింగ్ బికాజ్ ఇట్ ఫోకసెస్ ఓన్లీ ఆన్ ప్రాక్టికల్ అప్లికేషన్స్. కాదు కదమ్మా, ప్రాక్టికల్ అప్లికేషన్ మీద డిపెండ్ అవ్వదు కదా. ఇట్ డిరైవ్ స్పెసిఫిక్ రూల్స్ ఫ్రమ్ జనరలైజ్డ్ ప్రిన్సిపల్స్. అవును, జనరలైజ్డ్ ప్రిన్సిపల్స్ నుంచి స్పెసిఫిక్ రూల్స్ని తీసుకొస్తుంది కాబట్టి దాన్ని డిడక్టివ్ రీజనింగ్ అని అంటాం. నెక్స్ట్ ఇక ఇది పరిశీలన ప్రయోగాలపై ఆధారపడడం కానీ యత్నదోష పద్ధతులపై ఆధారపడడం కానీ కాదమ్మా. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ ఉండవు కదా, ఏదో ఒక్కొక్క ప్రాబ్లంలో చేస్తాం కానీ అన్నిటిలోనూ ఉండవు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్ దట్ మ్యాథమెటిక్స్ లెర్నర్ షుడ్ అచీవ్. గణితం నేర్చుకునే వారు సాధించవలసిన విద్యా ప్రమాణము కానిది అని అడుగుతున్నాడు. పోటీతత్వం ఇచ్చాడు, సమస్య సాధన, దృశ్యీకరణ, అనుసంధానము మ్యాథ్స్లో ఉంటుంది, దృశ్యీకరణ ఉంటుంది, సమస్య సాధన ఉంటుంది, కానీ పోటీతత్వం ఉండదు. పోటీతత్వం అనేది మ్యాథ్స్లో సంబంధించింది కాదు కాబట్టి ఆప్షన్ 1 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ హెర్బార్టియన్ దశల వరుస క్రమం. సో గుర్తుపెట్టుకోవాలి, ప్రిపరేషన్, తర్వాత ప్రజెంటేషన్, ప్రిపరేషను, ప్రజెంటేషను, అసోసియేషను, జనరలైజేషను, అప్లికేషను, రీక్యాప్చుయేషన్. ఇవి 6 వస్తాయమ్మా. ప్రిపరేషన్, ప్రజెంటేషన్, అసోసియేషన్, జనరలైజేషన్, అప్లికేషన్, రీక్యాప్చులేషన్. ఆ వరుస ఆర్డర్ ఎక్కడుందో చూడండి. ప్రిపరేషను, ప్రజెంటేషను, అసోసియేషను, మళ్ళీ అప్లికేషన్ వచ్చింది, కానీ అసోసియేషన్ తర్వాత జనరలైజేషన్ రావాలి. సో జనరలైజేషన్, అప్లికేషన్, రీక్యాప్చులేషన్. ఆప్షన్ 4 వచ్చిందమ్మా. సో 4 అనేది మనకి రైట్ ఆన్సర్. సన్నాహము, విషయ విశదీకరణ, సంసర్గము,
సాధారణీకరణము, అన్వయము మరియు పునర్విమర్శ. సో ఈ ఆర్డర్ మనకు గుర్తుపెట్టుకోవాలి. దీని మీద అడుగుతూ ఉంటాడు, రెండో ఆర్డర్లో ఏముంది, మూడోది ఏముంది అనేసి. ఐడెంటిఫై సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్ ఫర్ స్టూడెంట్స్. సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్ ఫర్ స్టూడెంట్స్ అని అడుగుతున్నాడు. విద్యార్థుల స్వీయ అభ్యసన సామగ్రి జియో బోర్డు, భిన్నాల చట్రము, డామినో కార్డులు, మొత్తం 3 అమ్మ. ఏబిసి కూడా స్వీయ అభ్యసన సామాగ్రి కాబట్టి ఏబిసి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ 4th ఆప్షన్ ఎస్, ఏబిసి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. 3 కూడా జియో బోర్డు, అలాగే ఫ్రాక్షన్ చట్రం ఏదైతే ఉందో, భిన్నాల చట్రము, అవన్నీ కూడా మనకి స్వయం అభ్యసన అవుతాయి కాబట్టి ఏబిసి 3 కూడా మనకి రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఇవి మనము 18/1/2025 షిఫ్ట్ 2లో నిర్వహించిన పేపర్ 1కి సంబంధించిన 30 బిట్స్ని మనం ఈ వీడియోలో అయితే సాల్వ్ చేసాము. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి అమ్మా. ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.